దేశానికి స్వాతంత్ర్యం రావడానికి 100 ఏళ్ల క్రితమే వర్ణ, కుల, లింగ వివక్షపై గళమెత్తి పోరాడి ప్రజలను చైతన్యపరిచిన దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని సీఎం చంద్రబాబు అన్నారు. ఆ మహనీయుడికి ఘన నివాళులర్పించారు. ఆయన స్ఫూర్తితో బీసీల అభ్యున్నతికి ఆది నుంచి కృషి చేస్తూ బీసీల పార్టీగా పేరుగాంచింది తెలుగుదేశం పార్టీ అని అన్నారు. ఈరోజు మహాత్మా పూలే జయంతి సందర్భంగా ఆ అభ్యుదయవాది సామాజిక దేశ సేవలను స్మరించుకుందామన్నారు. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమానులో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆగిరిపల్లి మండలం వడ్లమాను వెళుతూ మార్గం మధ్యంలో అభిమానులు ప్రజల కోరిక మేరకు జీరో పావర్టీ P4 అంటూ తయారు చేసిన వాహనం ఎక్కి ప్రజల్ని చంద్రబాబు ఉత్సాహపరిచారు. వడ్లమానులో బీసీ లబ్ధిదారులకు ఆదరణ పథకం కింద అందించే కులవృత్తి పరికరాలు పరిశీలించి కులవృత్తుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. యాదవాసి కొన్నారు, గొర్రెలు, మేకలు, స్టాల్ ఫీడ్, ఆవులు, గేదెలు. ఈ ఊరు ఒక ఆదర్శం. ఇట్లా ఒక డిఫరెంట్ కమ్యూనిటీస్కి డిఫరెంట్ క్లస్టర్స్ తయారు చేసి ఒక 100-150 క్లస్టర్స్ ఈ సంవత్సరం స్టార్ట్ కావాలి. దానికి ఏం కావాలో వాళ్ళకి మార్కెటింగ్ కూడా చేసి అది టూరిజం అట్రాక్షన్ కూడా చేద్దాం. ఆ ఊరిలో 3 జోన్లకు కాకుండా ఆల్ కులాలకి ఎక్కడైతే వాళ్ళ పాపులేషన్ ఎక్కడుందో ఒక మ్యాపింగ్ చేసి మోడర్న్ పెట్టి వాళ్ళకి ఆదాయం ఎట్లా పెంచాలి, మార్కెటింగ్ ఎట్లా పెంచాలి అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్మరించుకున్నారు. పూలే త్యాగాలను, సమాజానికి చేసిన సేవలను నారా లోకేష్ గుర్తు చేసుకున్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేశారన్నారు. ఆ మహనీయుని స్మృతికి ఘన నివాళులర్పిస్తున్నారని చెప్పారు. అంటరానితనం, కుల వివక్ష నిర్మూలన కోసం పూలే అలుపెరగని పోరాటం చేశారని తెలిపారు. స్త్రీ విద్య కోసం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే అని ఉద్ఘాటించారు. సమాజ నిర్మాణంలో జ్యోతిరావు పూలే కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని అభివర్ణించారు. పూలే ఆశయ సాధనకు కృషి చేయడమే మనం అర్పించే ఘనమైన నివాళి అని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలేకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘన నివాళులర్పించారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి తన నివాసంలో పూలే చిత్రపటానికి నివాళులర్పించారు. మాజీ మంత్రి జోగి రమేష్, మాజీ ఎంపీ మార్గాని భారత్, ఎమ్మెల్సీలు KRJ భరత్, లేళ్ల అప్పిరెడ్డి, ఆర్ రమేష్ యాదవ్, మొండితో అరుణ్ కుమార్, కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక, వైఎస్ఆర్సీపీ నేతలు దేవినేని అవినాష్, ఉప్పాల రాము జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావటం ఎంత ముఖ్యమో క్షేత్రస్థాయిలో అవి కార్యరూపం దాల్చేలా చేయటం అంతకన్నా ముఖ్యమని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. అనుకున్న సమయానికి ఆయా సంస్థలు ఉత్పత్తి ప్రారంభించేలా చూడాలని ఆయన ఆదేశించారు. ఆయా ప్రాజెక్టుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. ఏ సంస్థ ఎవరెవరికి ఎన్ని ఉద్యోగాలు కల్పించిందో పోర్టల్ రూపొందించాలని స్పష్టం చేశారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిన్న సమావేశమైన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు వివిధ సంస్థల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. రాష్ట్రానికి మరో 31,617 కోట్ల పెట్టుబడులు రానున్నాయని, తద్వారా 32,633 మందికి ఉపాధి లభించనుందని సీఎం తెలిపారు. ఆహార శుద్ధి, ఐటీ, ఇంధనం, I&C రంగాల్లో 16 సంస్థలు పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నాయి. వాటి పెట్టుబడుల ప్రతిపాదనలను SIPB ఆమోదం తెలిపింది. విశాఖలో 1,370 కోట్లతో TCS కేంద్రం ఏర్పాటు చేయనుండగా 12,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. 4,200 కోట్లతో ప్రీమియర్ ఎనర్జీ, 2,063 కోట్లతో మహామాయ ఇండస్ట్రీస్ పెట్టుబడుల ప్రతిపాదనలకు బోర్డు ఆమోదముద్ర వేసింది. ఒప్పందం చేసుకున్న పరిశ్రమలు ఉత్పత్తి మొదలు పెడితేనే లక్ష్యాన్ని చేరుకున్నట్లని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పెట్టుబడుల సాధన ఫలితాలు క్షేత్రస్థాయిలో కనిపించాలని సూచనలు జారీ చేశారు. ఉద్యోగాలు పొందిన వారి వివరాలతో పోర్టల్ ఏర్పాటు చేయాల్సిందిగా సూచించారు. లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లీప్ పేరిట నూతన విద్యా విధానానికి శ్రీకారం చుడుతున్నామని విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. అత్యున్నత ప్రమాణాలతో తొలి ప్రభుత్వ లీప్ పాఠశాలను మంగళగిరిలో ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. ఎన్డీఏ కూటమి ప్రజలకిచ్చిన ప్రతి హామీని క్రమ పద్ధతిలో నెరవేరుస్తోందని అన్నారు. ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటామని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు.
మంగళగిరిలో 4వ రోజు మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం చేపట్టారు. పేదలకు మంత్రి నారా లోకేష్ శాశ్వత ఇంటి పట్టాలు అందజేస్తున్నారు. రతనాల చెరువుకు చెందిన 600 మందికి, తాడేపల్లిలోని మహానాడు ప్రాంతానికి చెందిన 430 మంది పేదలకు శాశ్వత పట్టాలు పంపిణీ చేశారు. మొత్తం 1030 పేద కుటుంబాలకు శాశ్వత ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రజలకిచ్చిన ప్రతి హామీని ఓ కర్మ పద్ధతిలో నెరవేరుస్తోందని అన్నారు. ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటున్నామని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. మంగళగిరికి మంజూరైన ఆంధ్రప్రదేశ్లో తొలి 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి 13వ తేదీన శంకుస్థాపన చేస్తున్నామని వెల్లడించారు. ప్రతిపక్షంలో ఉండగానే మంగళగిరి కోసం సొంత ఖర్చులతో 26 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తే అధికారంలో ఉండగా ఇంకెంత చేయగలనో ఆలోచించాలన్నారు. మంగళగిరిలో పోటీ చేయాలని 2019లో తీసుకున్న నిర్ణయం జీవితాన్నే మార్చేసిందని చెప్పారు. అత్యున్నత ప్రమాణాలతో తొలి ప్రభుత్వ లీపు పాఠశాలను మంగళగిరిలో ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. దశాబ్దాలుగా మనకున్న కళ ఆసుపత్రి, ప్రభుత్వ ఆసుపత్రి, 100 పడకల ఆసుపత్రి. ఆంధ్ర రాష్ట్రంలో మొదటి 100 పడకల గవర్నమెంట్ ఆసుపత్రి మంగళగిరి నియోజకవర్గానికి శాంక్షన్ అయింది. 13వ తారీఖు శంకుస్థాపన చేస్తున్నాం. కరెక్ట్గా ఒక సంవత్సరంలో ఆ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేసే బాధ్యత చిల్లపల్లి గారు తీసుకుంటున్నారు. ఆయనది బాధ్యత, మాది కట్టాల్సిన బాధ్యత అయింది. ఎందుకంటే ఆయన ఇప్పుడు చైర్మన్, మెడికల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఆయనే సంవత్సరంలో కట్టి చూపిస్తారు. పార్కులు, చెరువులను అభివృద్ధికి చేస్తున్నాం. ఇంకో పక్కన భూగర్భ డ్రైనేజ్, భూగర్భ నీరు, భూగర్భ గ్యాస్, భూగర్భ కరెంటు ప్రాజెక్ట్ కూడా నేను చేపడుతున్నా. జూన్ మాసం నుంచి ఆ కార్యక్రమాలు, జూన్ జూలై మాసంలో ఆ కార్యక్రమాలు కూడా చేపడతాం. ఇంకో పక్కన మీరు చూస్తే చాలామంది నన్ను అడిగారు, కింద లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయిన తర్వాత పానకాల స్వామి దగ్గరికి వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నాం అంటే ఉచితంగా ఈరోజు బస్సు కూడా పెట్టాం తల్లి. మన మంగళగిరి నుంచి తాడేపల్లి నుంచి ఎయిమ్స్ కూడా వెళ్ళాలంటే 2వ బస్సు కూడా ఈరోజు ఉచితంగా మన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం జరిగింది. ఇట్లా ఇచ్చిన ప్రతి హామీ ఒక పద్ధతి ప్రకారం మేము నిలబెట్టుకుంటూ పోతున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పర్యాటక విధానం 2024-29తో దేశంలో ఎక్కడా లేని విధంగా ఆతిథ్య రంగంలో అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని ఇన్వెస్టర్లతో పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. పీపీపీ విధానంలో పర్యాటక అభివృద్ధికి చేయాలని సంకల్పించామని, ఈ క్రమంలో రాష్ట్ర పర్యాటక, ఆతిథ్య రంగంలో పెట్టుబడులు పెట్టి పర్యాటక అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఇన్వెస్టర్లను ఆహ్వానించారు. పెట్టుబడిదారులకు మెరుగైన రాయితీలు, ప్రోత్సాహకాలను కల్పించి ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. మంత్రి కందుల దుర్గేష్, పర్యాటక శాఖ సెక్రటరీ అజయ్ జైన్, టూరిజం ఎండీ అమరాపాల్ బృందం ముంబై పర్యటనలో భాగంగా 2వ రోజు నిన్న ముంబైలోని ద వెస్టిన్ ముంబై పోవై లేక్లో ఏప్రిల్ 8 నుంచి 10 వరకు జరిగిన దక్షిణాసియా 20వ హోటల్ ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్లో పాల్గొన్న 15వ జాతీయ, అంతర్జాతీయ ప్రఖ్యాత హోటల్స్, గ్రూప్స్, ట్రావెల్స్ కంపెనీల ప్రతినిధులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. హోటల్స్ గ్రూపు ప్రతినిధులతో ప్రత్యేకంగా చర్చించారు. ఈ నేపథ్యంలో సింగపూర్కు చెందిన ఆస్కాట్ గ్రూపు తమ సిటాడైన్స్ హోటళ్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టైర్ 2, 3 నగరాల్లో నెలకొల్పేందుకు ఆసక్తిని కనపరిచారు. అకార్ హోటల్స్ ప్రతినిధులు రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రధాన కేంద్రాల్లో ఐవీఎస్ బ్రాండెడ్ హోటళ్లను ఏర్పాటు చేయాలని భావించింది. బ్రిగేడ్ హోటల్స్ యాజమాన్యం విశాఖపట్నం, తిరుపతి, హార్సిలీ హిల్స్లో పెట్టుబడులు పెట్టేందుకు సానుకూలత వ్యక్తం చేసింది. మొత్తంగా 2 రోజుల ముంబై పర్యటనలో మంత్రి కందుల దుర్గేష్ బృందం దాదాపు 45 ప్రఖ్యాత సంస్థలతో సమావేశమైంది. వైజాగ్, తిరుపతి, శ్రీశైలం, పిచ్చుకలంక, అరకు, అమరావతి మరియు కొత్తగా చేపట్టబోయే పర్యాటక ప్రాంతాల్లో హోటల్స్, రిసార్ట్స్ నెలకొల్పాలని మంత్రి కోరారు. ప్రస్తుతం చేపట్టిన పర్యాటక ప్రాజెక్టులకు సంబంధించిన నిర్వహణపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని వ్యక్తపరిచారు. ప్రఖ్యాత బ్రాండ్లతో ఇన్వెస్టర్లను అనుసంధానించాల్సిన అవసరాన్ని వెల్లడించారు. విశాఖపట్నం, తిరుపతిలో పర్యాటక ప్రాజెక్టులకు అవసరమైన భూమిని గుర్తించామన్నారు. గోల్ఫ్ రిసార్ట్ల కోసం బెంగుళూరు, అనంతపురం జాతీయ రహదారిపై భూమి అందుబాటులో ఉందన్నారు. ఇన్వెస్టర్లు సైట్ సందర్శన చేసేందుకు గూగుల్లో సంబంధిత సమాచారం పొందుపరచడమే కాక క్షేత్రస్థాయి అధికారులతో సమన్వయం ఉండేలా ఎస్టేట్ బృందాన్ని నియమించామని వెల్లడించారు.
పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సమక్షంలో విశాఖపట్నంలో 117 గదుల హోటల్ నిర్మాణం కోసం మైనర్ హోటల్స్ మరియు సన్రే రిసార్ట్స్ల మధ్య కీలక అవగాహన ఒప్పందం జరిగింది. ఇరు సంస్థలు సంతకాలు చేసుకున్నాయి. ఈ సంస్థలు రాష్ట్రంలో పర్యావరణ అనుకూల లగ్జరీ రిసార్ట్స్ ఏర్పాటు చేయనున్నాయి. ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలకు ముహూర్తం ఫిక్స్ అయింది. రేపు శనివారం ఏప్రిల్ 12వ తేదీన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు విడుదల కానున్నాయి. శనివారం ఉదయం 11 గంటలకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు వెల్లడిస్తామని మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా వెల్లడించారు. ఇంటర్ ఫలితాలను results.bip.ap.gov.in లో చూడవచ్చు. లేదంటే ఎంతో సింపుల్గా వాట్సాప్ ద్వారా తెలుసుకోవచ్చు. మన మిత్ర వాట్సాప్ నంబర్ 9552300009కు హాయ్ మెసేజ్ చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు. తద్వారా ఫోన్లోనే 2 నిమిషాల్లో రిజల్ట్స్ చూసుకోవచ్చు అని మంత్రి నారా లోకేష్ తెలిపారు. సురక్షితమైన మాతృత్వం, సురక్షితమైన పిల్లలు, సురక్షితమైన భవిష్యత్తు సమాజం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. తల్లులు, అత్తలు, మహిళలు, తల్లి కాబోయే యువతలు సురక్షితమైన మాతృత్వం గురించి అవగాహన పెంచుకోవాలని, సహజ కాన్పులను ప్రోత్సహించాలన్నారు. విజన్ 2047 వికసిత్ భారత్ సుస్థిరమైన అభివృద్ధిలో భాగంగా సురక్షితమైన సహజ ప్రసవం జరిగితే మాతృత్వం సురక్షితంగా ఉంటుంది, పిల్లలు సురక్షితంగా ఉంటారు, వాళ్ళ మానసిక ఎదుగుదల బాగుంటుంది, సమాజం బాగుంటుంది, సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్ ఏపీఐఏసీ కాలనీలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద నుంచి ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కార్పొరేటర్ దేవినేని అపర్ణ తొలుత ఆరోగ్య కేంద్రంలో ఉన్న సదుపాయాలు, ప్రజలకు అందిస్తున్న సేవలను పరిశీలించారు. అనంతరం బెలూన్లు ఎగురవేసి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. వైద్య ఆరోగ్య సిబ్బంది, విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. కోత కాన్పుల వద్దు, సహజ కాన్పుల ముద్దు అంటూ విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ లక్ష్మీశా మాట్లాడుతూ గర్భిణీలు సురక్షితమైన మాతృత్వం కోసం తీసుకోవాల్సిన చర్యలు, క్రమం తప్పకుండా చేయించుకోవాల్సిన చెకప్పులు, తీసుకోవాల్సిన పౌష్టికాహారం, వ్యాయామం, ప్రసవ సమయంలో ఉన్న ప్రభుత్వ పథకాలు వినియోగించుకోవటం, సహజ కాన్పులను ప్రోత్సహించడం జరుగుతోందన్నారు. ఏప్రిల్ 11న కస్తూరిబాయి గాంధీ జయంతి సందర్భంగా 2023 నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నట్లు తెలిపారు. సుస్థిరమైన అభివృద్ధి కోసం ప్రసూతి మరణాల రేటు తగ్గించాలని అనుకుంటున్నామని అన్నారు. మాతృత్వ మరణాల రేటు దేశంలో 225, రాష్ట్రంలో 74, మన జిల్లాలో 7 ఉందని, ఇంకా తగ్గాలని, ఒకరు కూడా మరణించకూడదన్నారు. పిల్లల భవిష్యత్తు ప్రసవం నుంచి ప్రారంభమవుతుందని, తల్లిని జాగ్రత్తగా చూసుకోవటం, డెలివరీ జాగ్రత్తగా చేయటం, సహజ కాన్పులు చేయటం ఎంతో అవసరమన్నారు. మాతృత్వ ఇది సేఫ్ మదర్హుడ్ డే భాగంగా అన్ని హాస్పిటల్స్లో, అన్ని ఊర్లో, అన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమం నిర్వహించి స్కూల్ పిల్లలకి మెయిన్లీ, అలాగే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడే పెళ్లి చేసుకుని ఉన్నారో, కాబోయే తల్లి కాబోతున్నారో, సో వాళ్ళందరికీ అవేర్నెస్ కల్పించి హెల్త్ అలాగే ICDS టీమ్ ద్వారా సో ఈ కార్యక్రమం చెప్పడం జరుగుతుంది. సో దీని ద్వారా ఏంటంటే మనం అయితే విజన్ 2047 కార్యక్రమం పెట్టుకున్నామో, అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, అలాగే వికసిత్ భారత్ భాగంగా సేఫ్ డెలివరీ, సేఫ్ మదర్హుడ్ ఉంటే సో పిల్లలు సేఫ్గా ఉంటారు, హెల్తీగా ఉంటారు, సమాజం బాగుంటుంది, వాళ్ళ మానసిక ఎదుగుదల బాగా జరుగుతుంది, ఓవరాల్ సొసైటీ మంచిగా డెవలప్ అవుతుంది అనే ఉద్దేశం. దీనికోసం అన్ని డిపార్ట్మెంట్స్, అందరూ అధికారులు ప్రతి ఒక్కరు పాల్గొని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనికోసం పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులకి నా విన్నపం ఏంటంటే ఈ మెసేజ్ ప్రతి ఒక్కరికి వెళ్ళాలి. సో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాల ద్వారా ప్రతి ఒక్క మదర్స్కి, ప్రతి ఒక్క పేరెంట్స్కి, మెయిన్లీ ప్రతి ఒక్క ఇన్లాస్కి వెళ్ళాలి. సో దీని గురించి తెలియాలి. సేఫ్ మదర్హుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ కాబోయే ప్రతి తల్లిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత, తల్లులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రభుత్వం ఆ తల్లికి అనేకమైన సౌకర్యాలు కల్పిస్తూ చక్కటి బిడ్డను కనేందుకు అనుకూలమైన పరిస్థితులను కల్పించిందన్నారు. వీటన్నింటినీ ఇంటింటికి చెప్పేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. సహజ కాన్పులు ప్రోత్సహించాలని, సహజ కాన్పులో తొలుత కొంచెం ఇబ్బంది పడినా తర్వాత సత్ఫలితాలుంటాయని, సిజేరియన్ అయితే భవిష్యత్తులో దుష్ఫలితాలు వస్తాయన్నారు. బిడ్డను కనేందుకు అనేకమైన అనుకూల పరిస్థితులు కల్పించడం జరుగుతూ ఉంది. వీటన్నిటిని కూడా ఇంటింటికి చెప్పే విధంగా ఈ అవగాహన ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం అన్నీ కూడా ప్రకృతి సిద్ధమైన విషయాలే ఉండాలి తప్ప సిజేరియన్ అని లేదా రకరకాల కాన్పుల విధానాలు కాకుండా తల్లి తన బిడ్డను 9 మాసాలు మోసి ఆనందంగా
కొంచెం బాధపడినా ఆనందంగా డెలివరీ అయితే దానివల్ల అనేకమైన ఫలితాలు వస్తాయి. సిజేరియన్ అయితే అనేకమైన దుష్ఫలితాలు వస్తాయి. ఇందాక పిల్లలు చక్కటి స్కిట్తో నర్సింగ్ పిల్లలందరూ కూడా అందరినీ ఆకట్టుకునే విధంగా, అందరికీ అర్థమయ్యే విధంగా ఒక స్కిట్ వేయడం జరిగింది. ఈ యొక్క ఉద్దేశం కూడా అది ప్రతి ఒక్క ప్రజలకు కూడా తెలిసేటట్టు, కాబోయే తల్లులందరూ కూడా తెలిసి ఆ తల్లుల కన్నా తల్లులకి అందరూ కూడా అర్థమయ్యేటట్టు తాత్కాలికమైన కష్టాలని ఓర్చుకొని శాశ్వతమైన మంచి సుఖాలని పొందాలి అనే ఉద్దేశంతో ఈ ర్యాలీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవాళ ఈ ర్యాలీలో పాల్గొన్న అందరూ కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చక్కగా ఆర్గనైజ్ చేయించిన కలెక్టర్ గారు, అదేవిధంగా మా డిఎంహెచ్ఓ గారు అందరూ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. రాజీవ్ నగర్లో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి చేకూర్చాలన్నదే టీడీపీ లక్ష్యమన్నారు. భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని వైఎస్ జగన్ అవమానించారని విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. రాజీవ్ నగర్ ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని రాత్రి ఆయన ఆవిష్కరించారు. పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీలు అంటే జగన్కు గౌరవం లేదని ఆ పార్టీ నేతలు చులకనగా చూస్తున్నారని మండిపడ్డారు. దళితుడైన కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసిన చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలను ఆదుకుంటుందని, వారి అభ్యున్నతికి కృషి చేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బత్తలకొండ, రవికుమార్, పైటి శ్రేణు, పలగాని శివ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ అంబేద్కరిజాన్ని ఆచరిస్తూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పేదరికం లేని సమాజం చూస్తమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం అహర్నిశలు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ముందుకెళ్తా ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఆ మహానుభావుడు అంబేద్కర్ గారు కానీ, అలాగే బాబు జగజ్జీవన్ రావు కానీ ఏ పేద వర్గాల కోసం, ఎస్సీ వర్గాల కోసం, దళిత వర్గాల కోసం కలలు కన్నారో ఆ కలలు నెరవేర్చే విధంగా ముందుకెళ్తాం. ప్రజాస్వామ్యంలో మరి పేదరికం లేని సమాజం చూస్తమే లక్ష్యంగా ముఖ్యంగా ఎస్సీ, మైనార్టీ, బీసీ వర్గాల కోసం అహర్నిశలు వాళ్ళ అభ్యున్నతి కోసం పనిచేస్తామని తెలియజేసుకుంటూ ఆ మహానుభావుడు విగ్రహాలు ప్రతి చోట్ల పెట్టాలి. ప్రతి చోట్ల ఆ మహానుభావుడిని చూడంగానే ఆయన ఆశయాలని గుర్తు తెచ్చుకొని దాన్ని భవిష్యత్తులో ముందుకెళ్లే విధంగా, రాబోయే తరాలకు చెప్పే విధంగా అందరూ కూడా పనిచేయాలని తెలియజేసుకుంటూ ఆ మహానుభావుడికి తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా మరొకసారి ఘన నివాళులు అర్పిస్తూ సెలవు. మరి విజయవాడ నుంచి ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి అందరూ కూడా 134వ జయంతి సందర్భంగా అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ మరి అందరం కూడా యువతంతా కూడా అంబేద్కర్ గారి బాటలో నడవాలని, మరి అంబేద్కర్ గారి యొక్క బాటలో నడిచి ఆయన యొక్క ఆశయాలని సాధించాలని చెప్పి యువతనంతా కూడా మరి నేను కానీ ఉమా గారు కానీ పిలుపునిస్తూ మరి అంబేద్కర్ గారి యొక్క ఆశయ సాధనలో మనందరం కూడా భాగస్వాములయ్యి రాష్ట్ర దేశ అభివృద్ధికి, దేశ పురోగాభివృద్ధికి మనందరం కూడా కంకణబద్దులై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈరోజు మరొకసారి 134వ జయంతి సందర్భంగా అంబేద్కర్ గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ మరి మేమందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషం వ్యక్తం చేస్తాం. ఆ మహనీయుని చూస్తూ పెరుగుతూ ఆయన నుంచి స్ఫూర్తి పొందాలనే ఉద్దేశంతో రాజీవ్నగర్ సెంటర్లో విగ్రహం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నాతో పాటుగా నా తమ్ముడు వేల్పుల రాజేష్ కానీ, దేవరకొండ లక్ష్మణ్ కానీ, అదేవిధంగా భాష కానీ, తమ్ముడు మురళి కానీ వీళ్ళందరూ కూడా నాతో సహకరించి, వినయ్, అశోక్, ఆనంద్ వీళ్ళందరూ కూడా ఎంతో సహకరించి నాతో ఈ రోజున 63వ డివిజన్ రాజీవ్నగర్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి నాకు ఎంతో సహకరించారు. కాబట్టి వారందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ మహనీయుని స్మరించుకుంటూ సమాజంలో ఎటువంటి పరిస్థితుల్లోనా కానీ మొక్కమైన ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లే విధంగా మేమందరం కృషి చేస్తామని కూడా తెలియజేసుకుంటూ ఆ మహనీయుడికి మరొకసారి 134వ జయంతి ఘన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై భీమ్. మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో పలువురు అధికారులు జ్యోతిబా పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. సీఎం కార్యదర్శి ఏవీ రాజమౌళి, రాష్ట్ర సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ తదితర అధికారులు పాల్గొని జ్యోతిబా పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాధారణ పరిపాలనా శాఖ ఇతర విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
పోలీసుల యూనిఫామ్ అనేది ఒకరి దయాదాక్షిణ్యాల వల్ల వచ్చేది కాదని ఐపీఎస్ అనేవారు ఎన్నో పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యి తమ ప్రతిభ ద్వారా యూనిఫామ్ను సంపాదించుకుంటారని, అటువంటిది పోలీసులను ఉద్దేశించి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హర్షణీయం కాదని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయంటే దానికి పోలీసులు తమ ప్రాణాలు పణంగా పెడుతున్నారన్నారు. 4వ సింహం అయిన పోలీసులను అవమానిస్తూ చేసిన వ్యాఖ్యలు సమర్థనీయం కాదన్నారు. ఐపీఎస్ అధికారులకు జగన్ క్షమాపణలు చెప్పాలన్నారు. సాధారణంగా ఐపీఎస్ అనేటువంటి వారు ఎన్నో పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యి వారి ప్రతిభతోటి వారు ఆ యూనిఫామ్ని సంపాదించుకుంటారు. కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకంగా వ్యాఖ్యానించడం అనేది ఎవరూ కూడా దీన్ని హర్షించేటువంటి విషయం కాదు. ఇవాళ లా అండ్ ఆర్డర్ ఉన్నది అంటే రాష్ట్రంలో దానికి ప్రాణాలు పణంగా పెట్టి దాన్ని పరిరక్షించడానికి పోలీసులు వాళ్ళ ప్రాణాన్ని పణంగా పెడతారు. 4వ సింహం అని చెప్పుకుంటూ ఉంటాం మన పోలీసుల్ని. అటువంటి 4వ సింహాన్ని ఇవాళ అవమానపరిచి కించపరుస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు సమర్థనీయం కాదు. ఖచ్చితంగా వారు కంప్లీట్ ఐపీఎస్కి వారు క్షమాపణ చెప్పాలి. వైకాపా నేత మాజీ మంత్రి జోగి రమేష్ సిఐడి విచారణకు హాజరయ్యారు. విజయవాడలోని తాడిగడప సిఐడి కార్యాలయానికి ఆయన వచ్చారు. వైకాపా హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుత సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో విచారణకు రావాలని ఇటీవల జోగి రమేష్కు సిఐడి నోటీసులు ఇచ్చింది. కేసుకు సంబంధించి ఆధారాలు తీసుకురావాలని అందులో పేర్కొంది. 2021లో చంద్రబాబు ఇంటిపై దాడి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాడేపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసును కూటమి ప్రభుత్వం సిఐడికి బదిలీ చేసింది. భారతదేశంలో మొదటిసారిగా మహాత్ముడు అని పిలిపించుకున్న గొప్ప సామాజిక తత్వవేత్త అని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేసిన మానవతావాది మహాత్మా జ్యోతిరావు పూలే అని టీడీపీ రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి లుక్కా సాయిరాం ప్రసాద్ గౌడ్ తెలిపారు. అస్పృశ్యత, అంటరానితనం నిర్మూలనకు నిరంతరం కృషి చేసిన గొప్ప వ్యక్తి పూలే అన్నారు. ఆటోనగర్లోని టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముందుగా పూలే విగ్రహానికి రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి లుక్కా సాయిరాం ప్రసాద్ గౌడ్, ఎన్టీఆర్ జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు మరకా శ్రీనివాస యాదవ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి లుక్కా సాయిరాం ప్రసాద్ గౌడ్, ఎన్టీఆర్ జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు మరకా శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ స్త్రీలకు విద్య ద్వారానే గుర్తింపు పొందగలరని, సమాజంలో మార్పుకు ఇది దోహదపడుతుందని నమ్మి తన భార్యను కూడా ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్ది తద్వారా బాలికలకు పాఠశాలలను ఏర్పాటు చేసి విద్యను అందించడం జరిగిందన్నారు. సమాజంలో అసమానతలు తొలగించడానికి అహర్నిశలు శ్రమించిన గొప్ప వ్యక్తి పూలే అన్నారు. అంబేద్కర్, పూలే ఆదర్శాలకు ఆకర్షితులై వారు అనుసరించిన బాటలో బడుగు బలహీన వర్గాల వారికి రాజకీయ అధికారాన్ని కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందన్నారు. ఆయన ఆశయ సాధనాల కోసం తెలుగుదేశం పార్టీ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ఆ రోజుల్లో అందరికీ అంటరానితనం అందరికీ ఉండేది. ఈవెన్ మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కూడా వీళ్ళే ఆదర్శప్రాయం. ఆయన కూడా నిమ్మన జాతి కులంలో పుట్టి చదువు ధనము లేని కులంలో పుట్టిన వ్యక్తి. ఆయనకు కూడా విద్యాభ్యాసం అందజేసి ఈయనే మార్గదర్శకంగా ఆయన ఎంతో చదువుకొని ఇతర దేశాలు వెళ్ళి బారిస్టరు లా కూడా చదువుకొని ఆయన భారతదేశంలో ఒక లా మినిస్టర్గా కానీ రాజ్యాంగ నిర్మాతగా కానీ ఆవిర్భవించడానికి మహాత్మా పూలే గారే ఆదర్శప్రాయమని ఆయన చెప్తూ ఉండేవాళ్ళు. కాబట్టి ఈ రోజున ఆయన చేసిన సేవల గతంలో బీసీలు కానీ శూద్ర కులాలు కానీ అందరూ కూడా ఆయనకి ఆదర్శంగా తీసుకొని నాయకులు కూడా ఆయనకి మార్గదర్శకంగా అందరం పనిచేయాలని మేమందరం కోరుకుంటా ఉన్నాం. మాచవరం డౌన్ చెరుకురి రామబ్రహ్మం వీధిలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాలు ఆధ్యాత్మిక శోభతో భక్తి శ్రద్ధలతో వైభవంగా జరుగుతున్నాయి. ఉదయాన్నే విశేష పూజలు, హోమాలు, ఆలయాంకరణలతో ప్రారంభమైన రాత్రి వరకు భక్తి ప్రబోధన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. షిరిడి సాయిబాబాను ఆరాధిస్తూ చేసిన భజన బృందం ఆలపించిన గీతాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అపరిష్కృతంగా ఉన్న మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 17న ధర్నా చేపడుతున్నట్లు ప్రోగ్రెసివ్ మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు సోమరౌతు శ్రీనివాసరావు పేర్కొన్నారు. మంగళగిరి బైపాస్లోని విద్యాభవన్ వద్ద ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ధర్నా జరుగుతుందన్నారు.
గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ప్రోగ్రెసివ్ మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు సోమరౌతు శ్రీనివాసరావు నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేయాలని కోరుతూ ధర్నా చేయాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు. మున్సిపల్ ఎడ్యుకేషన్ యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ విడుదల చేసి బదిలీల చట్టం రూపొందించాలన్నారు. అప్గ్రేడ్ చేసిన మున్సిపల్ పాఠశాలలకు పోస్టులు మంజూరు లేదా కేటాయింపులు చేయాలని, ప్రాథమికోన్నత పాఠశాలలను ఉన్నత పాఠశాలలుగా అప్గ్రేడ్ చేయాలని, ఉర్దూ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పి సుమంత్ పాల్గొన్నారు. ఏ విధమైతే డిస్ట్రిక్ట్ యూనిట్గా సర్వీస్ రూల్స్ ఉన్నాయో అలాగే మున్సిపల్ టీచర్లు కూడా సర్వీస్ రూల్స్ తయారు చేయమన్నారు. సరే, మేము ప్రాతినిధ్యం చేశాం. అలాగే సర్వీస్ రూల్స్ డ్రాఫ్ట్ రూల్స్ ఇచ్చారు. అన్ని ఉపాధ్యాయ సంఘాలను కూర్చోబెట్టారు. అందరూ కూడా చాలా రకాల సవరణలు చేశారు. ఆ సవరణలన్నీ చేసేసి 2 రకాల సర్వీస్ రూల్స్ రాశారు. సబార్డినేట్ ఎడ్యుకేషన్ సర్వీస్ రూల్స్, ఎడ్యుకేషన్ సర్వీస్ రూల్స్. సబార్డినేట్ సర్వీస్ రూల్స్ అంటే హెచ్ఎం లోపు పదోన్నతులు, ఎడ్యుకేషన్ సర్వీస్ రూల్స్ అంటే హెచ్ఎం తర్వాత పదోన్నతులు. అలాంటిది మేలు జరిగిపోతుందని కొంతమంది పాత సర్వీస్ రూల్స్ ప్రకారం ప్రమోషన్లు ఇవ్వండి, కొత్త సర్వీస్ రూల్స్ వచ్చినప్పుడు లేట్ అయిపోతుందని ఒక అడ్డంకి పెట్టి ఆ సర్వీస్ రూల్స్ పక్కన పెట్టేసేసి, సరే ప్రమోషన్లు కదా ఇవ్వాల్సింది, ఇవ్వమన్నాం మేము కూడా. తీరా ఇచ్చిన తర్వాత ఈ కొత్త సర్వీస్ రూల్స్ ఇవ్వనే మాట ఎవ్వరు ఏ ఉపాధ్యాయ నాయకుడు అడగట్లేదు, కుదరదంటున్నారు. 1975 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని తూచా తప్పకుండా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పాటించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్నారు. దాన్ని ఫాలో అవ్వట్లేదు. 2000 సంవత్సరంలో 1984లో ఈ 1975 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం ఏం చేశారంటే జిల్లాలో మల్టిపుల్ కౌన్సిల్స్ ఉండేవి, కమిటీలు. తెనాలి పురపాలక కౌన్సిల్, మంగళగిరి పురపాలక కౌన్సిల్, అలాగే చిలకలూరుపేట, ఎక్కడికి వాళ్ళు అక్కడే ఉద్యోగాలు నియమించేవారు. జగన్ రెడ్డి అరాచక రాజకీయాలకు పరాకాష్ఠగా కారుమూరి వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయని రాష్ట్ర తెలుగు మహిళా అధికార ప్రతినిధి యార్లగడ్డ సుచిత్ర అన్నారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో గొడవలు సృష్టించడానికి కుట్రలు జరుగుతున్నాయని విమర్శించారు. ఒక పక్క జగన్ రెడ్డి పర్యటనల పేరుతో శాంతి భద్రతలకు ముప్పు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని, మాజీ ముఖ్యమంత్రి పులివెందుల శాసనసభ్యులు అన్న విషయం కూడా మరచి జగన్ రెడ్డి వ్యాఖ్యలు సభ్య సమాజం చీదరించుకునే విధంగా ఉన్నాయన్నారు. పోలీస్ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు జగన్ రెడ్డి అహంకారానికి నిదర్శనమన్నారు. ఆటోనగర్లోని జిల్లా టీడీపీ కార్యాలయంలో రాష్ట్ర తెలుగు మహిళా అధికార ప్రతినిధి యార్లగడ్డ సుచిత్ర విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ జగన్ రెడ్డి వ్యాఖ్యలు పూర్తిగా అప్రజాస్వామికమన్నారు. కుక్కతోక వంకర మాదిరిగా జగన్ రెడ్డి ప్రవర్తన ఉందని ఎద్దేవా చేశారు. జగన్ రెడ్డి వ్యవస్థలను బెదిరిస్తున్నారన్నారు. వైసీపీ పార్టీలో అరాచక శక్తులు ఉన్నారని, పార్టీ అధ్యక్షుడిని ఆదర్శంగా తీసుకొని పనిచేయటం వైసీపీ పార్టీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. గత 5 ఏళ్ల జగన్ రెడ్డి పాలనలో హత్యలు, అత్యాచారాలు, అక్రమ కేసులతో కాలం గడిపి రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారన్నారు. ఇటువంటి సమయంలో కారుమూరి వ్యాఖ్యలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఉన్నాయన్నారు. గతంలో నోరు పారేసుకున్న వైసీపీ నాయకుల పరిస్థితి ఏమైందో ఒకసారి కారుమూరి గుర్తు చేసుకోమని హెచ్చరించారు. బూతులు మాట్లాడే వ్యక్తులకి, ఒక రౌడీజం చేసే వ్యక్తులకి కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటంటే వైకాపా. వైసీపీ పార్టీ కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది. ఒక ఎమ్మెల్యేగా చేశాడు, ఒక మంత్రిగా చేశాడు, ఒక బాధ్యత గల పౌరుడిగా ఏం మాట్లాడుతున్నాడు ఆయన అంటే నరికించుకోవడానికి అందరూ అక్కడ రెడీగా ఉన్నారా, ఇక్కడ కొట్టించుకోవడానికి రెడీగా ఉన్నారా తెలుగుదేశం వాళ్ళు? ఏం మాట్లాడుతున్నారండి? సిగ్గు, బుద్ధి, జ్ఞానం, లజ్జ ఏమైనా ఉన్నాయా మీకు? ఎంతవరకు మీకు ప్రభుత్వాన్ని ఏ రకంగా ఇరుకులు పెట్టాలా, ఏ రకంగా ప్రజల్ని ఒక శాంతి భద్రతకు విఘాతం కల్పించి ప్రజలను రెచ్చగొట్టేటట్టు చూస్తున్నారు. అంటే ఏంటి? ఈ రకంగా ప్రజల్ని రెచ్చగొట్టి మొత్తం రాష్ట్రాన్ని అంతా కూడా ఒక రకంగా అల్లకల్లోలం చేయాలని చూస్తున్నారు మీరు. మీ ఆటలేవి సాగవు ఇక్కడ. ఇక్కడ ఉన్నది కూటమి ప్రభుత్వం. ప్రజలందరూ ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ఎంతో ఆశీర్వదించారు, ఎంతో మెచ్చుకుంటున్నారు. ప్రజలు ఎన్నో రకాలుగా కూటమి ప్రభుత్వంలో లబ్ధి పొందుతున్నారు. మీరేదో వచ్చేసేసి ఏదో శాంతి భద్రతలు విఘాతం కలిగించాలని ఇష్టం వచ్చేట్టుగా పోలీసులు మాట్లాడి ప్రజల్ని రెచ్చగొట్టేటట్టు చేస్తే చూసి మిమ్మల్ని మెచ్చుకునే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.